నిజామాబాద్ జిల్లాలకు ముందు ఇందూరు గడ్డ అని చెప్పుకోవాలా. హిందువులకు కంచుకోటగా ఉన్నటువంటి ఇందూరులో ఇవాళ వీర హనుమాన్ విజయయాత్ర అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇందులో భాగంగానే హిందూ బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఈ విజయయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే మనతో కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా అనిపిస్తా ఉంది ఈ విజయయాత్ర? ప్రతి ఏటా కూడా చాలా మంది, అంటే నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా చాలా మంది వచ్చి ఈ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తా ఉంది ఈసారి? ఈరోజు ముఖ్యంగా హిందూ నగర ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోయే శోభయాత్ర గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు భక్తులు పాల్గొనడం చూస్తూ ఉంటున్నాం. జిల్లాలోని నలుమూల నుంచి కులాలకు అతీతంగా ఈరోజు వృద్ధులు, పెద్దలు, మహిళలు, ముఖ్యంగా విద్యార్థులు కూడా రాబోయే రోజుల్లో సనాతన ధర్మాన్ని మేము కాపాడతాం. రాబోయే రోజుల్లో హిందువుల ఐక్యతకు ఈ ర్యాలీ నిదర్శనంగా ఈరోజు కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న రామ భక్తులు, హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ నినాదంతో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పుద వీధుల మొత్తం కూడా ఈరోజు ఈ శోభయాత్ర ఈరోజు కొనసాగడం నిజంగా ఈరోజు సీతారాముల దాసుడైనటువంటి హనుమంతుని యొక్క ఆశీర్వాదము, హనుమంతుని మనం మనసులో దృఢంగా తలుచుకుంటే ఎటువంటి పనైనా, ఎటువంటి అనాథాలు జరగకుండా, నష్టం జరగకుండా, ముఖ్యంగా ఆ పని ముందుకు కొనసాగే విధంగా ధైర్యాన్ని నింపే హనుమంతుడు ఈరోజు మనందరికీ కూడా, భక్తులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకెళ్లడం, రాబోయే రోజుల్లో హనుమంతుని ఆశీస్సుతో ఈరోజు అయోధ్యలో రామ మందిరం ఎలాగా నిర్మించుకున్నాము, తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో రామరాజ్యం ఈరోజు నిర్మించబడబోతుంది. ముఖ్యంగా ఈరోజు హిందూ నగరంలో ఈరోజు ఏ వీధిలో చూసినా కూడా ఈరోజు దేవాలయాలు, ముఖ్యంగా ప్రతి వీధిలో కూడా దేవాలయాలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ శోభాయాత్రలో కూడా అనేక మంది భక్తులు ఈరోజు స్వచ్ఛందంగా భక్తులకు ఈరోజు శీతల పానీయాలు కానీ, నీళ్లు కానీ, ఆహారాన్ని అడుగడుగునా చూసుకున్నా కూడా భక్తి పారవశ్యంతో మనకు కనిపిస్తుంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మార్పు మొదలైంది అన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఇవాళ ఈ శోభయాత్రలో చూసుకుంటే ఎన్ని వేల మంది పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంది? దాదాపు ఈరోజు ఇప్పుడు శోభయాత్ర మొదలై దాదాపు గంటన్నర నుంచే ఈరోజు 80,000 నుంచి సుమారు 1,00,000 మందికి పైగా ఈరోజు రామ భక్తులు, ముఖ్యంగా హనుమాన్ మాలేసిన భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు దీంట్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం అంతా కూడా హనుమాన్ జై శ్రీరామ్ నినాదంతో కాషాయమయమై ఈరోజు హిందూ నగరం అంతా కూడా ఈరోజు ఒక శోభాయానంగా ఈరోజు కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ర్యాలీ ఉధృతమవుతుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీ ఈరోజు హిందూ బంధువులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది మొత్తం ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, జై శ్రీరామ్ అనే నినాదంతో అయితే మారుమోగిపోతుందని చెప్పుకోవాలా. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తా ఉంది ఈ శోభయాత్ర గురించి? ఈరోజు ఇందూరు జిల్లా మరియు ఇందూరు నగర పట్టణ ప్రజలకు హనుమాన్ జయోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ ర్యాలీ చాలా అద్భుతంగా నడుస్తుంది. ఈ ర్యాలీని సాయంత్రం 8 గంటల వరకు ఈ ర్యాలీ యథావిధిగా కొనసాగుతుంది. మన ఆర్ఆర్ చౌరస్తా దగ్గర భారీ బహిరంగ సభ కూడా జరపబడుతుంది. ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, దాదాపు హనుమాన్ శోభయాత్ర గురించి మాట్లాడుకుంటే చివరి వరకు కూడా 1,00,000 మందితో ఈ శోభయాత్ర అనేది దిగ్విజయంగా మేము పూర్తి చేసుకుంటామని చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో అర్బన్ ఎమ్మెల్యేతో పాటు మనకి ఎంపీ, డైనమిక్ ఎంపీగా మనం చెప్పుకుంటా ఉంటాము అరవింద్ గారు అక్కడ నీలకంఠేశ్వర దేవాలయం నుంచి అక్కడ టెంకాయ కొట్టి అక్కడ శోభయాత్రను అయితే ప్రారంభించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ప్రతి దగ్గర వీధిన చూసుకుంటే ఏదైతే మనకి శీతల పానీయాలు కావచ్చు, ప్రతిదీ అన్నదాన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.